చంద్రబాబు తన సహజ స్వభావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. విశాఖలో జరిగిన పారిశ్రామిక సమ్మిట్లో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులపైన విషం చిమ్మారు. ప్రైవేటీకరణపై ఉన్న మోసుతో ఉక్కు కార్మికులపై నోరు పారేసుకున్నారు. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి తమ నైజాన్ని మరోసారి ప్రదర్శించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నట్లు బీరాలు పలికిన పవన్ కూడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. ఉక్కు కార్మికులను బాబు పవన్ చేస్తున్న ద్రోహంపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పేమీ చేయలేదు. ఆయన తన సహజ స్వభావాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు అంతే. విశాఖపట్నంలో పారిశ్రామిక సమ్మిట్ జరిగిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన, అందులో పనిచేసే కార్మికులపైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా అని ఆయన అన్నారు. వినడానికి బాగానే ఉంటుంది కదా, కానీ ఇదే పెద్ద మనిషి 2024 ఎన్నికలకు ముందు ఏమని ప్రచారం చేశారు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్, దీన్ని ఎలాగైనా కాపాడుకుంటాం, పోరాడుతాం అని చెప్పారా లేదా? ఆ రోజు కార్మికులు సరిగా పనిచేయకపోవడం వల్లే విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు? ఇప్పుడు మాట మార్చి తమ నైజాన్ని మరోసారి ప్రదర్శించినట్లు అవలేదా? ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా రెచ్చగొట్టారు కార్మికుల్ని? తాను ఈ ప్లాంట్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకమని, కార్మిక సంఘాలు కలిసి రావాలని అన్నారే. ఇప్పుడు ఆ ఊసే ఎందుకు పవన్ కళ్యాణ్ ఎత్తడం లేదు? విశాఖ స్టీల్ సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వీరిద్దరూ ఎన్ని అభాండాలు మోపారు. కొద్ది కాలం క్రితం శాసనమండలిలో సైతం మంత్రి లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని అన్నారని వార్తలు వచ్చాయి కదా. ఆయన కూడా ప్రస్తుతం దీని గురించి మాట్లాడడం లేదే. అంటే వీరంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఒప్పుకోవాల్సిందే కదా. 12,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చాం కనుక ఇప్పుడు దాన్ని ఏమి చేసినా పర్వాలేదన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు, దేనికి వాడారు? ప్రైవేటు వారికి అప్పగిస్తే రుణభారం తగ్గించి ఇవ్వడానికి అలా చేశారన్న సంగతి అర్థమవుతూనే ఉంది కదా అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంస్థకు సొంత గనులు లేవని మొత్తుకుంటుంటే ఆ సంగతి చెప్పకుండా అనకాపల్లి వద్ద ప్రైవేట్ రంగంలో మరో స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని, దానికి గనులు కేటాయించడానికి ప్రధాని మోడీని ఒప్పించామని చంద్రబాబు చెబుతున్నారు. పైగా అది లాభాల్లో నడుస్తుందని కూడా ఆయన జోస్యం చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించేలా ఎందుకు కృషి చేయలేదో వివరించాలి కదా. ప్రజల పన్నులతోనే ప్రభుత్వం సమకూర్చుకున్న ఆస్తులను కొందరు వ్యక్తులకు కట్టబెట్టి వారిని సంపన్నులు చేయడానికి వాడవచ్చా? దాదాపు 2 లక్షల కోట్ల విలువైన భూములు విశాఖ ఉక్కుకు ఉన్నాయా లేదా? సెయిల్ తో పోల్చితే సొంత గనులు లేకపోయినా ఈ ప్లాంట్ ఉత్పాదకత ఎక్కువగా ఉన్న విషయాన్ని కార్మికులు గణాంకాలతో చెబుతున్నారు. అలాంటి కంపెనీ నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలన్న దానిపై దృష్టి పెట్టకుండా ఎలాగైనా ప్రైవేటు వారికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఎందుకు ముందుకు వెళుతున్నారు? ఎన్నికలకు ముందు అదే తమ విధానమని చెప్పి ఉంటే ఎవరూ కాదనరు. కానీ ఆ రోజు సెంటిమెంట్ అని, ఆంధ్రుల హక్కు అని, ఈ రోజు తెల్ల ఏనుగని అనడం, ప్రశ్నలు వేసిన మీడియా వారిపై కస్సుబుస్సు అనడం చంద్రబాబుకే చెల్లింది. ఇవన్నీ ఊసరవెల్లి మాటలుగా అనుకుంటారని కూడా ఫీల్ కారా? గొర్రె కసాయివాడిని నమ్ముతుందన్నట్లుగా ఆ రోజుల్లో విశాఖ ప్రాంత ప్రజలు వీరి ప్రచారం నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు. అధికారం వచ్చాక వారిని ఏమీ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. విశాఖ స్టీల్లో సుమారు 35 విభాగాలను ప్రైవేటు వారికి అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు. కొన్ని వేల మంది కాంట్రాక్ట్ కార్మికులని తొలగించారు. ప్రభుత్వానికి సంస్థ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అన్న దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఒక ఐడెంటిటీగా ఉన్న ఈ ప్లాంట్ భవిష్యత్తును గందరగోళంలోకి ప్రభుత్వమే నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేంద్రం ఈ విషయంలో చాలా కాలంగా స్పష్టంగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు దీనిపై కార్మికులకు ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికి సెంటిమెంట్ డైలాగులు వాడారు. పైగా విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం చేయవద్దని తీర్మానం చేసిన జగన్ ప్రభుత్వంపై అభాండాలు మోపారు. ప్లాంట్కు ఉన్న భూముల్లో కొంత భాగాన్ని నమ్మి ప్లాంట్ను రక్షించుకుందామని ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే చాలా ఘోరం జరిగిపోతోందని చంద్రబాబు గగ్గోలు పెట్టారే. ఇప్పుడు ఏకంగా ఆ భూమితో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇచ్చేసేలా ఉన్నారు. దీనిపై కార్మిక సంఘాలు గాని, రాజకీయ పార్టీల నేతలు గాని విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఎక్కడ లేని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలు ఇవ్వాలని యాజమాన్యం తలపెట్టిందట. ఇది పుండు మీద కారం చల్లడమే అవుతుంది. పనిచేయకపోయినా జీతాలు ఇవ్వాలా అన్న ప్రశ్న వేసిన చంద్రబాబుకు కార్మికులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సూపర్ 6 అని, ఎన్నికల మేనిఫెస్టో అని 150 హామీలు ఇచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన
జనసేన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనేక హామీలను ఎగవేస్తోంది కదా. అలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంతవరకు కరెక్ట్ అన్న సందేహం కార్మికుల్లో ఉంది. దేశవ్యాప్తంగా మరో 4 ఉక్కు కర్మాగారాలను ప్రైవేటైజ్ చేయడానికి కేంద్రం ప్రతిపాదించి ఆ రాష్ట్రాల్లో వచ్చిన నిరసన దృష్ట్యా వెనక్కి తగ్గిందట. కానీ ఆంధ్రులకు ఆ చేవలేదని భావించిందో ఏమో గాని విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోందన్న అభిప్రాయం ఏర్పడింది. దానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇవ్వడం విషాదం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా దబాయిస్తున్నాంలే అని అనుకుంటుండొచ్చు. కానీ ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ కు ఆయన ద్రోహం చేసినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది.